మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులో యంగ్ హీరోలకు ధీటుగా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలయ్య, వెంకటేష్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇచ్చిన దర్శకులతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వైలెన్స్ చిత్రం చేస్తున్నారు. నాని సమర్పణలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. అనిల్ రావుపుడి డైరెక్షన్ లో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అనిల్ రావుపుడి బాలయ్య బాబుతో ఇప్పటికే భగవత్ కేసరి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు. మరోవైపు వెంకటేష్ తో F2, F3 వంటి సక్సెస్ లను అందుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నామనే సినిమాను వెంకటేష్ తో అనిల్ రావుపుడి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో అనిల్ రావుపుడి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ మూవీని భగవత్ కేసరి సినిమాను నిర్మించిన సాహు గారపాటి నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ముందుగా జనవరి 10న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనూహ్యంగా గేమ్ చేంజర్ రాకతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.